కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్, సీఎం రేవంత్కు క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్ హైకమాండ్. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత ముహూర్తం, ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రివర్గంలో చోటు. ఢిల్లీ పెద్దలకు జాబితా సమర్పించిన సీఎం. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది పోటీ, ఇప్పుడు కుదరకపోతే స్థానికం తర్వాతే అనే అభిప్రాయం. మొత్తానికి కేబినెట్ విస్తరణకి గ్రీన్ సిగ్నల్ పడ్డది. గ్రీన్ సిగ్నలే కాదు, ఆల్మోస్ట్ ఇప్పుడు మార్చి మొదటి లేకపోతుంటే రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటా ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపట్నే ఈ క్యాబినెట్ విస్తరణ జరగబోతా ఉన్నది. 6 మంత్రులు ఎవరైతే ఉన్నారో 6 ఇంకా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 స్థానాలను ఫిల్ చేసేటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. 6 కేవలం 4 పైనే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఒకరేమో అంటే మరొక పక్కన విద్యాశాఖ మంత్రి లేరు, ఇంకొక పక్కనేమో హోంమంత్రి కూడా, అంటే 2 కీలకమైనటువంటి శాఖలు సైతం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అంటే ఉన్నటువంటి కీలకమైనటువంటి 2 శాఖలు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. వీటిపైన ఎక్కువగా చాలామంది అడుగుతూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మరొక పక్కన మరి ఈ యొక్క ఎన్నికల లోపు ఉంటుందా, ఎన్నికల తర్వాత ఉంటుందా అనేది కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశీ పార్టీలు ఉన్నాడు కాబట్టి వచ్చిన తర్వాత తెలిసేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. విస్తరణకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ సంబంధించింది. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత ముహూర్తం, 2 లేదా ముగ్గురికి మంత్రివర్గంలోకి చోటు. 2 లేదా ముగ్గురికి. ఢిల్లీలో పెద్దలకు జాబితా సమర్పించిన సీఎం. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది పోటీ. రెడ్డి సామాజిక వర్గం మరి వాళ్ళు మామూలు జనాభా ఉన్నారా? 190% రెడ్డిలో ఉన్నారు కాబట్టి ఇంకా రెడ్డిలకు ఇంకా పదవులు. ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం. అలాగే ఏఐసిసికి సంబంధించిన పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ఒకవేళ కనుక ఉన్నటువంటి 6 ఒకటి రెడ్డికి వచ్చినా కానీ 6 ఒకటి రెడ్డికి వచ్చినా కానీ నీ యొక్క పార్టీ పత్రం ఖాయమైనట్టే. ఇప్పటికే 3-4 ఉన్నారు మీ రెడ్డిలు, ఇంకా మళ్ళీ రెడ్డిలకేంది? రెడ్డిలే ఎక్కువ ఆశిస్తూ ఉన్నారట. ఇంకా మరి సపరేట్గా ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉంది, ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణికి ఒకటి ఇచ్చేయి, మహిళ కోటలో ఆమెకి ఇచ్చేయి, రెడ్డి సామాజిక వర్గం కాబట్టి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు, ఆయన కోటి ఇచ్చేయి. దాని తర్వాత రఘువీరారెడ్డి లేకపోతే ఎవరు మన జానారెడ్డి కొడుకున్నాడు, ఆయనకు ఒకటి ఇచ్చేయి. ఇట్లా మొత్తం రెడ్డిలకు కట్టబెట్టింది. మొత్తం అంతా కూడా రెడ్డిలకు కట్టబెట్టుకుని ఉన్నారు. ఇక అందుకే ఇప్పటికే ముద్ర పడిపోయింది కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీ, రెడ్డిల పార్టీ అంటా ఉన్నారు. అదేమో దొరల పార్టీ అయిపోయింది బీఆర్ఎస్, ఇదేమో రెడ్డిల పార్టీ. మరి ఇక బీసీలకు ఏమున్నదిగా? బొచ్చేయిగా, ఖాళీ బొచ్చేయిగా మాకున్నది. సో ఇటువంటి ఈ కుటిలమైనటువంటి వాళ్ళతోటి చర్చలు నడుస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. చూద్దాం మరి ఎప్పుడు ఉంటుంది అనేది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ మేరకు ఢిల్లీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డికి క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన తర్వాత ఈ ప్రాసెస్ జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. కేబినెట్లోకి కొత్తగా 2 లేదా ముగ్గురిని తీసుకొని మిగతా ఖాళీలను స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఫిలప్ చేస్తారని తెలుస్తుంది. అయితే ఎవరెవరికి ఛాన్స్ ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే రేవంత్ రెడ్డి ఓ జాబితా తయారు చేసి అధిష్టానానికి సమర్పించినట్లు తెలిసింది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నట్లు సమాచారం అందుతుంది. మొత్తానికి దీంట్లో ఎన్నికల కంటే ముందు 3, ఎన్నికల తర్వాత మరో 3, అంటే ఇంకా మళ్ళీ 3 ఎందుకు? మళ్ళీ అవి ఆ 3 ఎందుకన్నట్టు అంటే మళ్ళా ఎవరైనా వచ్చేటోళ్ళకు మీకు ఆశ పెట్టి ఆ పార్టీలకు వెళ్ళి ఈ పార్టీలకు జంప్ చేసిన కోసం ఆ 8 గిట్ల ఏమైనా ఆపుతా ఉన్నారా ఏందనేది చూడాలి. ఇగో రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన తర్వాత కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉందని ప్రచారం సాగుతున్నది. 2 లేదా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకొని మిగతా ఖాళీలను లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత భర్తీ చేయవచ్చని తెలుస్తున్నది. ఈ మేరకు ఢిల్లీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్కు కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే అంశంపై ఇప్పటికే రేవంత్ జాబితాను ఢిల్లీ పెద్దలకు సమర్పించినట్టు తెలిసింది. ఆయన విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు వచ్చిన తర్వాత విస్తరణకు ముహూర్తం ఖరారవుతుందని సమాచారం. అటు విమర్శలు, ఇటు అలకలకు చెక్కు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7, 2024తో ఏడాది పూర్తయింది. కానీ ఇంతవరకు ఖాళీగా ఉన్న 6 మంత్రి పదవులు భర్తీ చేయలేకపోవడంతో విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. అలాగే ఆశావాహులు సైతం కొన్ని సందర్భాల్లో అలకపూరుతున్నారనే టాక్ ఉంది. అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు తమకిచ్చిన హామీ ఏమైందంటూ ఏఐసిసి నేతల వద్ద గుర్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. దీనికి కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు రేవంత్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఈ నెల 25న హైదరాబాద్కు తిరిగి రానున్నారు. రిపబ్లిక్ డే 26 జనవరి సందర్భంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఆయన కొన్ని జిల్లాలను పర్యటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ కార్యక్రమం మధ్యలోనే కేబినెట్ విస్తరించే యోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ఒకవేళ ఇప్పుడు విస్తరణ చేయకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు పెండింగ్లో పడే ఛాన్స్ ఉందని చర్చ జరుగుతున్నది. సామాజిక సమీకరణ సమస్య. ప్రస్తుతం కేబినెట్లో సీఎం రేవంత్తో కలుపుకొని 12 మంది ఉండగా మరో 6 ఖాళీలు ఉన్నాయి.
ఎవరెవరికి క్యాబినెట్లకు తీసుకోవాలనే అంశంపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇందులో ఎవరిని కాదని పక్కన పెట్టినా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకని ముందుగా ఒక బీసీ, ఒక రెడ్డి, ఒక మైనార్టీ వర్గానికి పదవులు ఇచ్చి మిగతా వాటిని కొంతకాలం తర్వాత భర్తీ చేయవచ్చని అధిష్టానం సూచించినట్టు తెలుస్తుంది. ఒకవేళ డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు తీసుకునేందుకు రెడ్డి ఎమ్మెల్యేలు ఒప్పుకుంటే ఒకేసారి 6 మందితో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతున్నది. విస్తరణకు ఇప్పుడు ముహూర్తం కుదరకపోతే లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తయ్యే వరకు నిరీక్షించక తప్పదనే అభిప్రాయాలు ఎవరి కోసం ఆపుతా ఉన్నారు, ఎవరు అలుగుతారా ఉన్నారని. రెడ్డిలు అలుగుతారట. రెడ్డిలు అలుగుతారని ఒక 3 ఇచ్చి దాంట్లో ఒకరికి మైనార్టీకి, ఒకరికి బీసీకి, ఒకరికి రెడ్డికి, అంటే రెడ్డికి మళ్ళీ ఒకటి వస్తుంది అన్నట్టు. 3 ఒకటి రెడ్డికి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతా ఉంది, ఉన్నటువంటి 6 2 రెడ్డిలకు వస్తాయని అర్థం. అందుకని చెప్పేసి ఒకటేసారి ఎట్టెట్లా మీరు రెడ్డిలకు 6 ఉంటే 2 ఇచ్చిందని చెప్పేసి మళ్ళా ఇట్లా కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కొక్కటి ఇచ్చుకుంటా మెల్లగా మేనేజ్ చేద్దామన్నటువంటి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దయచేసి ఇది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకవేళ కనుక కాంగ్రెస్ పార్టీకి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఏదో నేను అంటా ఉన్నాను, ఇప్పుడు ఏదో కాంగ్రెస్ పార్టీ మీదనో, లేకపోతే రేవంత్ రెడ్డి మీదనో, లేకపోతే సీతక్క గారిపైనో, లేకపోతే బట్టి విక్రమార్క చేసినటువంటి పాదయాత్రతో మీరు వచ్చినటువంటిది ఏం పెద్దగా ఏది లేదు. మీరు మీ యొక్క వ్యక్తిగతంగా తెచ్చినటువంటి ప్రభుత్వం ఏం కాదు. సో చాలామంది సంబంధించినటువంటి వాళ్ళ పాత్ర ఉన్నది. రెండోది, మీరు గెలవడానికి ప్రధానమైనటువంటి కారణం 9.5 ఏళ్ల పాటు ప్రజలని పీల్చి పిప్పి చేసినటువంటి కేసీఆర్ని బొందబెట్టాలన్నటువంటి ఒక ఆలోచన చేసిండు. ప్రత్యామ్నాయంగా మీరు మాత్రమే కనబడ్డారు. ఇక ఇంకోటి ఎవరు లేరు. ఇక బొమ్మ బొరుసు, ఆల్రెడీ బొమ్మ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇక ఉన్నది ఆప్షన్స్ బొరుసే కాబట్టి మీకు అవకాశం వచ్చింది తప్పించి ఇంకా ఏదో పెద్దగా మేము ఇంకేదో చేసినాం అనేది కాదు. కానీ దాన్ని మీరు నిలబెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇక వచ్చింది కాబట్టి వాళ్ళు దొరలకి ఇచ్చి పెత్తాను కాబట్టి మేము రెడ్డిలకి ఇస్తాం, రెడ్డిలు ఎంతమంది ఉంటే అంతమందిని లోపలికి మేము ఏది క్యాబినెట్లోకి తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే ఇది రేపు కాంగ్రెస్ పార్టీ ఇలా ఆంధ్రలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ పత్తా లేకుండా పోయిందో, పాతాళానికి పోయిందో, రేపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా అదే అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్కన పథకాలు ఇవ్వట్లేదు అన్నటువంటి పేరు వస్తూ ఉన్నది, ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయినాయని చెప్పేసి నిలదీస్తూ ఉన్నారు గ్రామాలలో. రెండోది, ఇప్పుడు మళ్ళీ పోయి మళ్ళీ మంత్రి పదవులందరూ కూడా మీ రెడ్డి సామాజిక వర్గానికి కనుక ఇచ్చుకున్నట్టయితే ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు 12 మందిలో ఒక్క సంబంధించినటువంటి ముస్లిం లేకుండా అయిపోయింది. అలా మైనార్టీ ఎవరైనా ఉన్నారు, అలా ఎందుకు ఇవ్వలేదు? సరే, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ ఒకరికి ఆడ మహమూద్ అలీకి హోంశాఖ మంత్రి ఇచ్చిండు. సరే, ఆయన చేసిన పని చేయలేదా? కేవలం మరి దత్తులు గిత్తులు కట్టేదానికి అక్కడ వచ్చిండే రెండో అంశం. కానీ సరే, ఏదో విధంగా అయితే మాత్రం పేరుకైతే మాత్రం ఒక మైనార్టీకి ఇచ్చినామని చెప్పేసి పేరు ఉండేది. చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అది ఇవ్వడట. ఇప్పటికి సంవత్సరం కాలం అయిపోయింది, మరి ఇంకెప్పుడు మంత్రి పదవులు ఫిల్ చేస్తారు? 5 సంవత్సరాల తర్వాత ఇంకా మళ్ళీ వచ్చేటువంటి మళ్ళీ మీ ప్రభుత్వం ఇట్లా వస్తే ఈ 6 ఈ 18 మొత్తం 24 మందితో ఏమైనా క్యాబినెట్ ఏర్పాటు చేస్తారా? అరే, ఉన్నటువంటి సంవత్సరం అయిపోయింది, ఇంకెప్పుడు చేస్తారు? మొత్తం అంతా కూడా విద్యాలయాలు ఆగవాగం అయిపోయినాయి, విద్యాశాఖ పని అయిపోయింది. ఇంకోటి, రాష్ట్రంలో మొత్తం శాంతి భద్రతలు అదుపు తప్పేటువంటి అవకాశం ఉన్నది. 2 శాఖలు నీ కిందనే పెట్టుకుంటేవి. మరి ఎవరు చూడాలా? అదంతా ఎవరిని అడగాలి? దానిపైన దృష్టి సారించండి. ఈ 3 ఇస్తాం, ఈ ఇంకో 4 ఇస్తాం, ఈ 4 ఇట్లలో 2 రెడ్డిలకి ఇస్తాం, 3 దొరలకి ఇస్తాం అంటే ఇది కుదరని పని. ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో చాలామంది బీసీలు అందరూ కూడా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తం 6 బీసీలకు రావాలి, బీసీలకు రావాలి, ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు రావాలి. ఉంటే బీసీలకు ఎస్సీ ఎస్టీలకు రావాలి ఆయన. కానీ మీరు రెడ్డిల కట్ట 3 ఒకటట ఇప్పుడు ఫస్ట్ ఇచ్చి ఇంకొకటట వాళ్ళు అలుగుతా ఉన్నారని ఆపుతారట. ఎవరు? రెడ్డిలు అలుగుతా ఉన్నారని ఆపుతారట. రెడ్డిల కోసం అన్నట్టు ఈ పార్టీ రెడ్డిల కోసం, రెడ్డిలు చేసుకున్నటువంటి పార్టీ అన్నట్టు అంతా కూడా. సో నిన్న దీనిపైన ప్రధానమైనటువంటి చర్చ జరిగినట్టుగా తెలుస్తూ ఉన్నది. రేవంత్ రెడ్డికి ఇప్పటికే మరి అధిష్టానం సైతం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇంకెన్ని రోజులు ఆపుతావు, ఈ మధ్యలో చేసి పడేయండి. ఇక్కడ ఉన్నటువంటి 6 మంత్రి పదవులు ఎవరైతే ఉన్నారో ఆశావాహులు ఉన్నారు, గతంలో ఆశలు పెట్టడం జరిగింది ప్రభుత్వం వచ్చినట్టు. చాలామంది వీళ్ళందరూ కూడా ఎవరు మరి వీళ్ళంతా ఇక్కడ మంత్రి పదవులు ఇస్తారంటే వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఎవరు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, వీళ్ళందరూ కూడా పక్కబాటిలో ఉన్నటువంటి వాళ్ళే కదా. వీళ్ళందరికీ ఆశలు పెట్టింది, ఇంకా కొంతమంది కూడా ఆశలు పెట్టింది గతంలో ప్రభుత్వం వచ్చినట్టయితే మీకు మేము అవకాశం కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఇంకా చాలామందికి ఇచ్చేది ఉంది. అప్పుడు ఏదో విధంగా బయటపడాలి కాబట్టి అందరికీ హామీ ఇచ్చిండు. ప్రభుత్వం వచ్చినాక నీకు మంత్రి పదవి అని చెప్పేసి ఉన్నటువంటి 100 మందికి 100 మంత్రి పదవులు అని చెప్పిండు. ఎందుకంటే మీరు బయటపడాలి కాబట్టి. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది. క్యాబినెట్
లో 6 మందికి మంత్రి పదవులు ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డికి కత్తిమీది సామలాగానే కనబడతా ఉన్నది. ఎవరికి ఇచ్చినా కానీ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, జిల్లా సమీకరణాలు, పార్టీలో సీనియారిటీ సమీకరణాలు, మహిళా కోట, బీసీ కోట, వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి. ఇప్పుడు ఉన్నటువంటి ఆరిట్లలో అది సాధ్యమైనటువంటి పని కాదు. ఇది ఎవరికి ఇచ్చినా కానీ ఇప్పుడు పెద్ద ముప్పే ఉన్నది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు ఈ పెంట పెట్టుకున్నట్టయితే రేపు ఇంకా వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఆలోచనతోటి మరి ఒక పక్కన మరి ఈ ఎలక్షన్స్ అయిపోయాక మరి వాటిని ఫిల్ చేస్తారా, లేకపోతే ఎలక్షన్ల ముంగట్నే ఇవన్నీ ఫిల్ చేసి జనాల్లోకి వెళ్తే కొంత సానుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దీనిపైన ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే క్యాబినెట్ సంబంధించినటువంటి విస్తరణ ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది.